హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్. ఈరోజు వీడియో అయితే మటుకి కామెంట్స్ కొన్ని చదువుతూ ఉంటాము. షార్ట్ ఛానల్లో కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా షార్ట్లు తీసినప్పుడు. అయితే చాలామంది ఏమంటున్నారంటే, మీరు హార్వెస్ట్ అంటున్నారు, మొక్క కనబట్టలేదు, మీరేమో దుంపలయ్యి అంటే భూములయ్యి. ఇప్పుడు చిలకడ దుంప ఉందండి, అది కొంచెం ఎండిపోతుంది, ఎండిన తర్వాతే తీస్తాము. అలాగే పసుపు కూడా అంతే, మొత్తం ఎండిపోయిన తర్వాతే హార్వెస్ట్ చేస్తాం. పెండ్లం, కంద, మొన్న కంద తీసినప్పుడు కూడా మొక్క కనపడలేదు, అంటే ఎండిపోయింది. నేను కొంచెం లేట్గా హార్వెస్ట్ చేశాను. ఉండగా కూడా చేసుకోవచ్చు. బాగా అయిపోయిన తర్వాత అయితే దుంప బాగా ఊరి ఉంటుంది. అది మనం మట్టిలో ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. అలా ఉంచుకుని మనకు కావాల్సినప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే కామెంట్స్ అడుగుతున్నారు అని వీడియో తీయట్లేదు. మన వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు మొక్క ఏ విధంగా పెరిగింది. కొన్ని అయితే పచ్చదనం ఉందనుకోండి, బయటే ఉంటాయి పాదులు లాంటివి. ఆ పాదు చూపిస్తాం, కాయలు కోసం. భూమిలో పండే పంట ఎప్పుడు కూడా, అల్లం కూడా అంతే. అల్లం కూడా మనకు అయిపోయిన తర్వాతే మనం లాగి తీస్తామట. అల్లం కూడా రెడీ అయిపోయింది నాకు కూడా, నేను కూడా చూశాను. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో కానీ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే, ఒకసారి ఇలా వచ్చింది మీతో విషయం అయితే షేర్ చేసుకోవాలండి. మా అమ్మ ఎత్త నుంచి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి. ఇదైతే ఆడవాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా మాకైతే కావాల్సింది మాట ఈ ప్రోడక్ట్ అయితేని. ఇదిగోండి మా అమ్మ ఎత్త వాళ్ళది మాయిశ్చర్ మ్యాట్ లిప్స్టిక్ మాట. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవకాడో ఆయిల్, అలాగే విటమిన్ ఈ మాట. దీని కలర్ వచ్చేసరికి అండి కార్నేషన్ నూడ్ మాట. ఇప్పుడు నేను యూజ్ చేసింది కూడా ఈ లిప్స్టిక్ ఏనండి. అలాగే ఇది టాక్సిన్ ఫ్రీ మాట, అంటే ఎటువంటి కెమికల్స్ కలవనిది, చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్మజ్ ప్రూఫ్ నేనైతే వేసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపించడానికి కలర్ హ్యాండ్ మీద అయితే రాస్తున్నాను కొద్దిగా. ఇదిగోండి ఈ కలర్ మాట. ఇది ఒకసారి మన లిప్స్కి వేసుకుంటే కనుక 12 అవర్స్ దాకా అలాగే ఉంటుంది. అలాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫికేట్ కూడా ఉంది. మనం ఇది కొనుక్కోవాలి ప్రోడక్ట్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోని ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. అలాగే వాళ్ళ వెబ్సైట్లోని వాళ్ళ యాప్లో కూడా దొరుకుతుంది. అలాగే మనకి ఇవి పర్పుల్లోని, నైకాలోని, అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయండి. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే కనుక తెలుగు 2025 అని చెప్పేసి కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే కనుక మీకు 20% డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. ఇది మామెర్త్ వాళ్ళ యాప్లోని వాళ్ళ వెబ్సైట్లో కొనుక్కుంటేనే మీకు ఈ 20% అనేది లభిస్తుంది అన్నమాట. మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనం సజెషన్స్ ఇస్తున్నప్పుడు మామెర్త్ తీసుకుంటుందండి. ఆ సజెషన్స్ని బట్టే ఆనియన్ షాంపూలో కూడా చేంజెస్ అయితే చేశారన్నమాట. ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ కనబడుతుందంతా పసుపేనండి. పసుపు ఎంత ఫీట్ పెరిగిందంటే ఇంచుమించుగా చాలా హైట్ పెరిగింది. దీనివల్ల ఏంటంటే మిగతా మొక్కలకి ఎండ కూడా తగలలేనంత గుబురుగా పెరిగింది. నేను కనబడుతున్నాను కదా మీకు, నేను ఏం చేశాను, కట్టేశాను కొన్ని. ఇవన్నీ అవ్వాలి. ఇప్పుడు కొంచెం పండు అయింది. ఇంకొక 2 months అంటే ఫిబ్రవరి కానీ, మార్చిలో కానీ, ఫిబ్రవరిలో కానీ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి, లేదా ఒక మే నెల దాకా కూడా ఉంటాయి. కొన్ని గ్రీన్గా ఉన్నాయనుకోండి, మే నెల దాకా కూడా మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఉండదన్నమాట. చూసారు కదా మొక్క ఎంత ఏపుగా పెరిగిందో, లోపల కూడా అంతే బాగా ఊరుతుందండి. నేను అన్ని బ్లాక్ టబ్బుల్లో పెట్టాను పసుపు. అదిని పసుపే కాకుండా మీకు పెండ్లం కూడా చూపిందా అనుకుంటున్నాను. పెండ్లానికి అదిగో నాన్న పైకి స్తంభం చూపించటు పైన ఇక్కడ పెండ్లం పెట్టానండి. ఈ టబ్లో పెండ్లం పెట్టాను. ఆకులు చూసారా, ఇంకా అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం అక్కడక్కడ గ్రీనర్గా ఉంది. ఇంకా మిగతాదంతా కూడా అయిపోయిందండి. మనకి ఇలా అయిపోయిన పెండ్లం కూడా ఇప్పుడు చూడండి, ఇది ఎండిపోయింది, స్టెమ్ ఎండిపోయింది. దీని లోపల ఊరుతాయి. మనం తీసేటప్పుడు మొక్క కనపట్టలేదు, మీరు ఈల్డ్ తీస్తున్నారు అంటే అది కష్టం కదా, ఇప్పుడు చూపించడం కష్టం కదండి. అయిపోయిన మొక్క తర్వాతే హార్వెస్ట్ చేస్తాం. కొన్ని అలాగే ఉంటాయి. అయితే పసుపు అది ఎందుకు చూపిస్తున్నానంటే, మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి పసుపుకి పెద్ద ఎండ అవసరం లేదంటారు. నిజమే, అది నీళ్ళలో కూడా బాగానే పండుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒకసారి లాస్ట్ ఇయర్ టబ్బు పెడితే బాగానే ఊరింది. అలాగే మనకి ఇది కూడా పసుపు కూడా అంతర పంట కింద కూడా కొబ్బరి తోటల్లో కానీ, వేరే అట్టి చెట్టులో కూడా అలాగే కొంచెం నీడ షెమీ షేడ్లో కూడా ఈ పంట వేసుకుంటారు. పసుపు మన ఇంట్లో ఖచ్చితంగా అవసరం. ఆర్గానిక్ పసుపు అయితే ఇంకా మంచి సువాసనతో దేవుడి దగ్గర అయితే వాడుకుంటాం కదా. నేను ఎక్కువ పసుపు పెట్టాను, ఈ ఇయర్ బాగా పెట్టానండి పసుపు. ఇదిగోండి 3 బ్యాగులు ఇక్కడే ఉన్నాయి ఈ వరుసలో. ఇందులో పసుపు అనేది మొత్తానికి ఇంకా వడిలిపోయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే హార్వెస్ట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు. రెగ్యులర్గా మన వాళ్ళు ఎప్పుడు మనల్ని ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. కానీ కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా, ఏంటి ఇందులో పసుపు ఉందంటున్నారు, పెట్టేసి తీసుకొచ్చేసారా అలా ఇలాగ అంటున్నారు. పసుపు పెట్టడం కష్టం. పెండ్లం కూడా అంతేనండి. పెండ్లం అది మనకు మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఆరిపోయి దుంప వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒక పసుపు, ఇందులో నల్ల పసుపు కూడా పెట్టాను. మొక్కలు కూడా వచ్చినాయి, చూడాలి
లోపల ఎంత ఊరిందో తెలీదు. ఇదిగో ఇదొకటి గ్రో బ్యాగ్లో పెట్టాను అనమాట పసుపుని. అలాగే ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో కూడా పెట్టాను. నేను ప్రతి దాంట్లో కొంచెం రైస్ మిగిలితే రైస్ వేసేసుకుంటాను. మనకి కొంచెం ఇదిగోండి ఉల్లిపాయ తుక్కు వేసుకున్నాను, చామదుంపలు పెట్టుకున్నాను. మనకి ఏది కావాలని ఇదిగోండి వంగ మొక్కలు అన్నమాట, ఇక్కడ వంగనారు పెట్టుకున్నాను. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము. ఎన్నిసార్లు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాం లోపలికి, కొంచెం కొత్తపేట వెళ్ళే రోడ్డు అన్నమాట మాకు. అయితే మా వారైతే పుల్లరేక్కాయలు అంటున్నారు, ఇంతే ఉన్నాయి నాన్న, నీకు ఇంకా టేస్ట్ చూపించలేదు, చెల్లిది ఉంది. ఆ విత్తనాలు తెచ్చి ఇదిగో ఈ బ్యాగ్లో వేసాను, ఇందులో వేసాను. బాగున్నాయి టేస్ట్ అన్నమాట. కొందరేమో పరిక పళ్ళు అని కూడా పిలుస్తున్నారు. ముళ్ళు ఉంది, లైట్గా ముళ్ళు ఉంది, అది చీరేసి ముళ్ళులాగా, అంటే ముళ్ళులాగా కనపట్లేదు కానీ ఆకు వెనకాల ముళ్ళు ఏదో ఉంది. కానీ అది చాలా కంపలా ఉంటే కాయలు అందినమాట, వర్షం వస్తుందని ఆగితేని. అయితే ఆ కాయలు తెచ్చి విత్తనాలు వేసానండి. అలాగే నేను ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొనే తేవాలని ఏమీ లేదు. కొన్ని రేర్ కలెక్షన్ ఉంటుంది, చాలామందికి తెలియకపోవచ్చు. నాకు నిజంగా ఈ ఫ్రూట్ టేస్ట్ తెలియదు. మా వారు అన్నారు, ఈ పుల్లరేక్కాయలు అంటారు, మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, సీడ్స్ ఉన్నాయి చూడంటే తీసుకుని తిన్నాను, బాగుంది, బాగా నల్లగా అయిపోయి రెడీ అయిపోయింది. నాకు కూడా ఆ టేస్ట్ అనిపించింది. సరే తీసుకొచ్చి విత్తనాలు ఇందులో వేసాను అనమాట, కుండీలో ఏమైనా కాయించగలం. అలాగే గ్రీన్ కలరు కనకాంబరం పువ్వు మన దగ్గర బాగానే బతికింది, చిగురులు వచ్చినాయి, ఒక ఫ్లవర్ అయితే వచ్చింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నడండి, ఇదిగోండి గ్రీన్ కలర్దే మనకి బాగానే వచ్చింది. గ్రీన్ కలర్ కనకాంబరం ఇంకా అయిపోయింది, బయటకు వస్తుంది. అయితే ఇందులో ఎల్లో ఉంది నా దగ్గర, పింక్ కలర్ ఉంది, మామూలుగా రెగ్యులర్గా ఉండే కనకాంబరం ఉంది. ఈ కనకాంబరం మనం మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ కనకాంబరాలు ఏమో ఎక్కువగా తోటలో వస్తూ ఉంటాయి, ఈ గ్రీన్ కలరు. ఇవన్నీ మొక్కలు పెంచడం అనేది మొదలు పెట్టిన తర్వాత కొత్త రకాలు పాత రకాలు అని చూడకుండా, అవి ఏ విత్తనం పోకుండా జాగ్రత్తగా మనం పెంచుతూ ఉంటున్నాం యూట్యూబర్స్ అందరం కూడా. అలాగే ఈ మొక్కలకు కూడా విలువ అనేది వచ్చిందండి. నిజంగా మా వాళ్ళు ఎవరైనా చూస్తే, ఇవి కూడా చూపిస్తున్నావు నువ్వు విజయ, ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా అంటారు. అంటే పల్లెటూరులో అలా దొరుకుతాయి, డిసెంబర్ పువ్వులు కానీ ఓడంబరాలు కానీ. అదే మనకి సిటీలో అనుకోండి, ఏ చిన్న పువ్వైనా అది అభ్రంగానే అనిపిస్తుంది, మనకి అపురూపంగానే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇదైతే చిన్నప్పుడు మాకు తెలుసు, ఇప్పుడు మళ్ళీ దొరికింది, దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పెండలం చూపించేసాను కదండి, అది కూడా పెండలం ఎండిపోయిందండి. ఇలా రానా పెండలం చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా ఈ బ్యాగ్లో ఈ టబ్లో ఎక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు మీరు. ఇదిగోండి ఈ టబ్లో ఆకు చూపిందామండి, ఇదిగోండి పెండలం అన్నమాట ఇది. ఇందులో కూడా పెండలం పెట్టాను, చిన్న బీర పెట్టాను. చిన్న బీర పోయింది, మళ్ళీ వేస్తాను. 2 విత్తనాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త చేసి వేద్దాం అనుకుంటున్నాను. చిన్న బీరకాయ పెట్టండి, ఇది హార్వెస్ట్ చేసాను నేను, కానీ అది విత్తనం అవ్వలేదు, ఉంచాను కానీ ఎందుకో చనిపోయింది మధ్యలో. కాయలు లోపలేమో అవి పట్టున్నాయి కదా, ముదిరిపోయి ఉంటాయి అనుకున్నాను కానీ ముదరలేదు, అవి లేతగానే ఉన్నాయి. అంటే చాలా లావు అవుతాయి అన్నమాట పొట్టు బీరకాయలు కూడా. ఇదిగోండి పసుపు, ఇక్కడ కూడా పసుపు ఉంది, ఆ వెనకాల కూడా పసుపు ఉంది. కొన్ని నేను పెట్టకుండానే పసుపు వచ్చేసిందండి, ఇంకా వచ్చింది కదా అని ఉంచేసాను హార్వెస్ట్. అదిగా ఆ పక్కన కూడా పసుపు ఉంది, ఇది కూడా పసుపే. ఇదిగోండి పసుపు చూసారు కదండి. మన టెర్రస్ మీద ఈ సంవత్సరం పసుపు ఎక్కువే పెట్టాను నేను. పోన్లే ఇంకా హార్వెస్ట్ వస్తుంది కదా అని అనుకున్నాను. నిజంగా పసుపు చాలా బాగుంది మన టెర్రస్ మీదే. అందులోని 1 ఇయర్ మనం వాడుకుంటున్నాం. మన మిద్దె తోటలో పసుపు పండించుకుని సంవత్సరం పొడికి అన్నిటికీ వాడుకుంటున్నాము. మా వారి చేత ₹1 ఖర్చు పెట్టనివ్వకుండా పసుపు అనేది మటుకి ఇంట్లో నేను వాడుతున్నాను. నాకు అందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్లో ఇవన్నీ ఏం పండవలే అని అనుకునే వాళ్ళందరూ కూడా నేను ఇలా ఈల్డ్ తీయడం మొదలెట్టిన తర్వాత అసలు ఎంత బాగా తీస్తున్నాం విజయ హార్వెస్ట్లు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. నిజమేనండి, కూరగాయలు కూడా తక్కువ శాతం నేను బయటకు వెళ్ళి కొంటాను, ఎక్కువ ఏం కొన్నాను. ఎప్పుడైనా మన టెర్రస్ మీద లేనప్పుడు, ఇంక ఈ శీతాకాలం వస్తే ఏదో ఒక వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను పసుపు చూపించాను కదా, పసుపు మనకి నీడలో పెరుగుతుందండి, చక్కగా గోడవారినైనా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మారుద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇవన్నీ ఉండగానే ఒకసారి వీడియో తీస్తే మన వాళ్ళు ఎవరైనా, అంటే కొందరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను, అంత మించేమి కాదు. పసుపు కూడా చాలా బాగా పెరిగింది. పసుపుకి ఏమి వాళ్ళ పోషకాలు అంటే మీరు కౌమాన్ని ఇచ్చుకుంటే సరిపోతుందండి. మీరు బోన్ మీల్ అది దేవుడి దగ్గర పెట్టుకుంటామంటే సెంటిమెంట్ ఉంటే కనుక బోన్ మీల్ వేసుకోక్కర్లేదు. కౌ మాన్యూర్ వేసుకుని జీవామృతం పంచగవి అది ఇస్తే మొక్క ఏపుగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా రూట్ నుంచి దుంప అనేది బాగానే ఊరుతుంది. కానీ కాల్షియం అందాలంటే ఆవు పాలు ఉంటాయి కదా, డైల్యూట్ చేసి మీరు వేయచ్చు.
అలా కూడా కాల్షియం అందుతుంది. ఎగ్షెల్స్ పొడని ఇలా ఏవైనా వేసుకోవచ్చు. అంటే మీకు దేవుడి దగ్గర పెట్టం అని అనుకుంటే, సెంటిమెంట్ లేదు అనుకుంటే మీరు అవి వాడచ్చు. లేదు మట్టిలో పెరిగేదే కాబట్టి, లేదు మాకు అలాంటిది ఏమీ లేదని అంటే అవన్నీ కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ పసుపు ఈజీగా పెరుగుతుంది. నేను ఒక్క దుంపతో మొదలుపెట్టి ఈరోజు నిజంగా ఒక 10 కేజీలు హార్వెస్ట్ చేస్తున్నానంటే టెర్రస్ మీద పసుపు అసలు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అంత హార్వెస్ట్ మాట. 10 కేజీలు పసుపు వచ్చినా మన దగ్గరికి వచ్చేది ఒక పావు అంతే వస్తుంది. మిగతాదంతా ఎండిపోయి, అది ఉడకబెడతాం కాబట్టి ఎండిపోయి పచ్చి పసుపు ఆ వెయిట్ వస్తుంది, కానీ ఎండిన తర్వాత అంత రాదు. కానీ మనకు సరిపోతుంది. ఒక 2 కేజీలు పసుపు కొమ్మలు మిగిలినాయి అనుకోండి, 10 కేజీలకు 3 కేజీలు కానీ 2 కేజీలు కానీ అదే మనకు బోల్డ్ పసుపు అయిపోతుంది. ఇదండి ఈరోజు అయితే నీ పసుపు గురించి తెలుసుకున్నారు కదా. పెండలం గురించి కంద అయితే హార్వెస్ట్ చేసేసాను కాబట్టి ఇంకా అది నేను చూపించలేదు. మీకు యూస్ఫుల్ అవుతుందని, మన గార్డెన్ చూసినట్టు ఉంటుంది కదా అని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.